నిన్న చూసాం. ఈ ఓపెనింగ్స్‌లో ఈ నంబర్స్ మీరు చెప్పకపోయినా, దీని వెనకాల ప్రభాస్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది ఈ ఓపెనింగ్స్ వరకు? 100%. 100%. ఐ బిలీవ్ దాట్. కొంతమంది డిబేట్ చేయొచ్చు, కన్నప్ప సబ్జెక్ట్ అది ఇదని. ఐ హ్యావ్ నో ఈగో ఇన్ యాక్సెప్టింగ్ నా బ్రదర్ ప్రభాస్ వల్లే ఈ ఓపెనింగ్ వచ్చింది అని. ఐ నో దాట్. అతన్ని పెట్టుకోవడం వల్లే ఈరోజు మీరందరూ కన్నప్ప కథ చూడడానికి ఇంట్రెస్ట్ అయ్యారు. వచ్చిన తర్వాత కన్నప్ప కథ తెలుసుకున్నారు మీరు. సో ఇట్స్ ఇస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై బ్రదర్. కన్నప్పని అర్జున అంశగా చూపించారు. అది భక్త కన్నప్పలో కూడా చూసాం. అది దీని వెనకాల ఏమన్నా రీసెర్చ్ ఏమైనా చేస్తారా? ఇది కల్పితం అనుకోండి. ఫస్ట్ అది గ్రంథంలో ఉన్నప్పటికీను నేను పెట్టదలుచుకోలేదండి. ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ అవుట్. అసలు వద్దు అన్న. నేను కథలు రాసే ప్రతి కథని నేను చేసే సినిమాల్ని విజేంద్ర ప్రసాద్ గారికి చెప్తుంటాను. నేను ఆయన ఆఫీస్కి పిలిచి మీరు సహాయం చేయాలి, నాకు వినాలి అని. విన్నారు. శివుడు ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నాడు అన్నాడు. నేను లేదండి, అది ఒక కారణ జన్ముడిని ఎన్నుకున్నాడు, అందుకే ఎన్నుకున్నాడు. తప్పు. శివుడికి వీడికి కనెక్షన్ లేకపోతే నీ కథ తప్పు అన్నాడు ఆయన. అప్పుడు ఇమ్మీడియట్గా నేను చూసుకున్నాను. ఎందుకంటే తోట ప్రసాద్ గారు ఆయన నాకు స్టోరీ డెవలప్మెంట్కి విపరీతంగా హెల్ప్ చేశారు. దగ్గరుండి ఆయనకి చాలా పట్టుంది మన చరిత్ర పైన. ఆయన బిగినింగ్ నుంచి చెప్తున్నాడు. దాని తర్వాత డైరెక్టర్ గారు వీళ్ళిద్దరూ చూసుకున్నా, దాన్ని నేను చేస్తున్నా అన్న. లైన్ డెవలప్ చేశాను. తిరుపతిలో నాన్నగారు ఉంటే వెళ్ళి కలిశాను. ఇది అని ఎవరు అనుకుంటున్నానో ఇది చేయగలిగితే ఒక్క మోహన్ లాల్ గారే చేయాలి అన్న. ఫోన్ చేశారు. మెడ్రాస్కి వెళ్ళాను మరుసటి రోజు. ఆయన ఒప్పుకున్నాడు. ఆయన కాళ్ళ మీద పడాను. ఇది చాలామందికి తెలియదు కూడా. అర్జునుడు తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని తీసుకునింది మన విజయవాడ కేలాద్రి. అక్కడ కిరాతార్జున యుద్ధం జరిగింది మన విజయవాడ ప్రాంతంలోనే. అది నేను విని నేను షాక్ అయ్యాను. ఆయన చెప్పేసరికి, ఆయన హిస్టరీ తీసుకొని ఆయన భగవద్గీతలో ఉందని ఆయన కన్ఫర్మ్ చేసేసరికి. సో ఇలా తెలియని హిస్టరీ చాలా ఉంది. మన ఊర్లో జరిగింది. నేను షాక్. విజయవాడలో జరిగింది ఈ ఎపిసోడ్ అని. సో మహాభారతం కిరాటార్జున యుద్ధం. విష్ణు గారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో చాలా అంటే మీ సినిమా విడుదలకు ముందే కొన్ని వాల్యూమ్స్ రిలీజ్ చేశారు. అవి నేను ఇంటికి తీసుకెళ్తే మా పాపకు చూపిస్తే ఆ కాళహస్తి మహాచయ ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత సో చాలా మెస్పరైజింగ్ అనిపించింది చిన్నపిల్లలకు కూడా. సో మనకు ఒక మాట అంటారు, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అంటారు. సరే, ఈ సినిమా తర్వాత చిత్తం ఇప్పుడు విష్ణు మీద, భక్తి కన్నప్ప మీదకి మారింది. అది నేను చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు గారు క్రిటిక్స్, ట్రోలర్స్ కూడా దొరకని, అంతు చిక్కని, లేదంటే వాళ్ళు విమర్శించలేని స్థాయిలో ఈ సినిమా అవుట్పుట్ ఇవ్వగలిగారు. ఈవెన్ మీ ఈ మధ్య రీసెంట్గా మీ పర్సనల్ లైఫ్లో కూడా మీ బ్రదర్స్ కాన్ఫ్లిక్ట్లో కూడా మీరు చాలా విషయాలు ఫేస్ చేశారు. అలాంటిది మనోజ్ కూడా మొదటి రోజు చూసి చాలా అప్రిషియేట్ చేశాడు ఈ సినిమాని. దాని పట్ల మీ రియాక్షన్? ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. సినిమా చూసి అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి మై సిన్సియర్ థ్యాంక్ యూ. విష్ణు గారు కంగ్రాట్స్ అండి మీకు, మీ టీంకి. సక్సెస్, బిగ్ సక్సెస్, మంచి కంటెంట్. మీరు ఓటీటీ కూడా రైట్స్ ఇవ్వలేదు, థియేటర్కి అందరూ వచ్చి చూడాలనే హోప్ ఉంది. కానీ ఇంకా ఇప్పుడు పైరసీ వచ్చిందని చెప్పి నాకు లింక్ వచ్చింది. సో పైరసీని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? we've hired a couple of companies. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఐఎన్బి మినిస్ట్రీ వాళ్ళు మాకు ఒక హెల్ప్ లైన్ కూడా ఇచ్చారు పైరసీ ఇది చేయడానికి. we need to be very very strict in our laws. సైబర్ లాస్ విపరీతంగా స్ట్రిక్ట్ చేయాలి. బట్ కన్నప్ప లాంటి సినిమా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ మీకు మొబైల్ ఫోన్స్లో, టీవీస్లో చూస్తే రాదు. ఇట్ విల్ నాట్ బీ దర్. అండ్ సినిమాని ప్రేమించేవాడు, సినిమాని ఎంజాయ్ చేయాలనుకున్నవాడు వెండి తెరపైనే చూస్తాడు. అండ్ ఓటీటీకి నేను ఇవ్వలే. దీనికి ముందు నేను ఇంటర్వ్యూలో చెప్పాను, నేను అడిగిన రేట్ వాళ్ళు ఇవ్వలే నాకు. నేను చెప్పాను, సినిమా హిట్ అయ్యి ఇంత కలెక్ట్ చేస్తే ఎంత ఇస్తాను, ఒక నంబర్ చెప్పారు, చెక్ రెడీ చేసుకోండి అన్న. ఈరోజు ఫోన్ చేసి అదే చెప్పారు వినయ్ గారు, చెక్ రెడీ చేసుకోండి అని. విష్ణు గారు సార్, ఇక్కడ యాక్చువల్గా ఇది థ్యాంక్స్ మీటు. మీరు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నారు, కానీ
ప్రేక్షకులుగా మేము చూసినందుకు, ఇలాంటి భక్తి సినిమా ఇచ్చినందుకు మీకు నిజంగా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఇది తెలియదు, స్టోరీ తెలియదు, దేవుడి గురించి తెలుసు కానీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖేష్ గారికి సార్, మీకు ఇంతకుముందు నేను బయట తీసుకున్నప్పుడు అడిగా, సార్ ఇంత మంచి భక్తికి సంబంధించినవి మాకు అందిస్తున్నారు కదా, కన్నప్ప 2 తీసే అవకాశం ఉందా అంటే రిలీజ్ అయిన తర్వాత చెప్తాను అని అన్నారు. రిలీజ్ అయింది, ఇంత మంచి విజయం వచ్చింది, ఇంకా ఆలోచన ఏమన్నా పుట్టిందా 2కి? నాకు ఒక మంచి డైరెక్టర్, సారీ సార్, ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్ దే ఆస్క్డ్. నాకు ఒక మంచి డైరెక్టర్, ఈ తరంలో వన్ ఆఫ్ ద లీడింగ్ డైరెక్టర్, ఆయన నిన్న ఫోన్ చేశాడు, ప్రీక్వెల్ తీసుకొస్తే చేస్తావా అని అడిగాడు. నీ నంబర్ ప్రీక్వెల్ అంటే కన్నప్ప నాస్తికుడుగానే ఉంటూ వాడి కథ ఒక